గూడూరు నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు అలుపెరుగని పోరాటాలు చేయడమే కాకుండా ప్రాణత్యాగాలకైనా సిద్ధమని గూడూరు నియోజకవర్గ సాధన సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి అన్నారు. గూడూరును నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నియోజకవర్గ సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. మా గూడూరు మండలానికి దాదాపు 200-300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఎందుకంటే మా గూడూరును ప్రతాపరుద్రుడు ఏలిన రాజ్యం, అంతకంటే రుద్రమదేవుడు ఏలిన ఏరియా మాది. నవాబు కాలంలో 1909 నుంచి ఈ రోజు వరకు కూడా అది కేంద్రంగా గుర్తించబడ్డది. 1909 నుంచి 59 వరకు అది సమితిగా నవాబు కాలంలో పాలించడం జరిగింది. అయితే మా మండలం అప్పుడు సమితి కావడానికి కారణం ఏంటంటే 1908లో మట్టెవాడ గుట్టలను బ్రిటిష్ వాళ్లకు ఐరన్ ఓర్ కోసం లీజ్కి ఇవ్వడం జరిగింది నవాబు. వాటిని పాలన చూసుకోవడానికి మా గూడూరును అప్పుడున్న తాలూకాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తాలూకా ఏర్పాటు చేసి ఆ గుట్టలను ఏదైతే మన బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటి బాగోగులు చూడడానికి సమితిగా ఏర్పాటు చేసి ఒక జుబేదారిని ఒక జమేదారిని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. ఆ రూపం ఉన్నది, ఇక్కడ ఆ పునాదులు ఉన్నాయి. అప్పుడున్న నవాబులు ఇక్కడ వారి కింద పాలించిన పాలకులు అమ్ముకొని పోయిన భూములు ఉన్నాయి, వాటి ఆధారాలు ఉన్నాయి. మాకు 3 సార్లు అన్యాయం జరిగింది. 59లో డీలిమిటేషన్, ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 59లో డీలిమిటేషన్ వచ్చేటప్పుడు అన్యాయం జరిగింది. 76లో అన్యాయం జరిగింది. 2009లో అన్యాయం జరిగింది. మేము మోసపోయినాం. ఇప్పుడు మోసపోయేటందుకు గూడూరు మండల కేంద్ర ప్రజలు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈసారి మోసపోము. మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాము. రాబోయే భవిష్యత్ కాలానికి అది నియోజకవర్గ కేంద్రం కావాలన్న ఉద్దేశంతో మేము పోరాడుతూ ఉన్నాం. కనుక దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న పాలకులందరూ కూడా గమనించాలి. మా గూడూరు మండల కేంద్రాన్ని నియోజకవర్గంగా ప్రకటించాలని చెప్పి మనవి చేస్తూ, మాకు ఏ పార్టీ వాళ్ళతో పంచాయతీ లేదు, ఏ కులం మతంతో పంచాయతీ లేదు. అందరం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంపన్న జాతులు అందరం కలిసి కొట్లాడుతూ ఉన్నాం. నియోజకవర్గం కావాలని చెప్పి దయచేసి దీన్ని అందరూ కూడా పాలకులు గమనించాలి. మా మండల కేంద్రాన్ని నియోజకవర్గం గుర్తించాలని మనవి చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ విజ్ఞాపత్రం ఇస్తున్నాం. గవర్నర్ గారికి ఇవ్వబోతున్నాం, ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతా ఉన్నాం, కేంద్ర హోంమంత్రి గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మా గూడూరు నియోజకవర్గం కావాలని చెప్పి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు గుర్తించేంత వరకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.